హే గైస్, ప్రీవియస్ వీడియోలో మనం యూజర్ రిజిస్ట్రేషన్, లాగిన్, లాగౌట్ ఎలా చేయాలో చూసాం. ఈ వీడియోలో పాస్వర్డ్ చేంజ్ చేయడం, పాస్వర్డ్ రీసెట్ చేయడం ఎలా చేయాలో చూద్దాం. పాస్వర్డ్ చేంజ్ చేయడం అంటే అది ఎప్పుడవుతుంది? ఓన్లీ లాగ్డ్ ఇన్ యూజర్స్ మాత్రమే అది పాస్వర్డ్ చేంజ్ అనేది అవుతుంది. అది ఎలా చేస్తామంటే యూజర్ ఆల్రెడీ లాగ్డ్ ఇన్‌లో ఉంటే వాళ్ళు పాస్వర్డ్‌ని అప్డేట్ చేయొచ్చు. అది ఎలాగంటే పాస్వర్డ్ చేంజ్ ఫార్మ్ అనేది ఫిల్ట్ ఇన్ ఫార్మ్ జాంగోలో ఉంటుంది. సో, దానితో పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. సో, యూజర్ లాగిన్, లాగౌట్ చేసాం కదా! ఇక్కడ వ్యూస్‌లోనే ఇప్పుడు ఇలా ఫంక్షన్ అనేది రాసుకుంటుంది. సో, ఇది చేంజ్ పాస్వర్డ్ అనేది ఎప్పుడు ఎప్పుడు చూపించాలి అంటే ఏ పేజ్‌లో చూపించాలి అంటే లాగ్డ్ ఇన్ యూజర్స్‌కి మాత్రమే ఈ చేంజ్ పాస్వర్డ్ అనేది చూపించాలి. సో, అందుకు ఇక్కడ డెకరేటర్ అనేది వాడతాం. @లాగిన్ రిక్వైర్డ్ ఇది వాడినప్పుడు ఏమవుతుందంటే ఈ చేంజ్ పాస్వర్డ్ అనేది ఓన్లీ లాగ్డ్ ఇన్ యూజర్స్‌కి మాత్రమే చూపిస్తది. సో, ఇక్కడ ఈ ఫంక్షన్ ఇలా రాసుకున్నాను. ఈ ఫంక్షన్‌లో ఏంటంటే ఎప్పుడైతే చేంజ్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేసాడో ఆ ఫార్మ్ అనేది ఫిల్ చేసి పు ఆహ్, సబ్మిట్ చేసాడో అప్పుడు ఏం చేసిందంటే యూజర్ ఇచ్చిన డీటెయిల్స్ అండ్ డేటాబేస్‌లో ఉన్న డీటెయిల్స్ కంపేర్ చేసుకొని ఆ ఫార్మ్ గనుక ఆ ఫార్మ్‌లో ఇచ్చిన డీటెయిల్స్ వాలిడ్ అయితే డేటాబేస్‌లో సేవ్ అవుతుంది. ఆ తర్వాత ఆ ఫార్మ్‌లో ఇచ్చిన పాస్వర్డ్ యూజర్ అనేవాడు ఆటోమేటిక్‌గా లాగౌట్ అయిపోతాడు. ఆ లాగౌట్ అవ్వకుండా సెషన్ కంటిన్యూ చేయడానికి ఈ అప్డేట్ సెషన్ ఆత్ యాష్ అనేది వాడాం. అంటే ఇది ఎందుకంటే ఆ యూజర్‌ని లాగ్డ్ ఇన్‌లో ఉంచడానికి ఈ మెథడ్ అనేది వాడాం. ఆ తర్వాత మెసేజ్ అనేది చూపిస్తుంది. పాస్వర్డ్ చేంజెడ్ సక్సెస్‌ఫుల్లీ అని. ఇది చూపించిన తర్వాత డాష్‌బోర్డ్‌కి రీడైరెక్ట్ చేసి ఇదం ఫార్మ్ గనుక వాలిడ్ కాకపోతే గెట్ ఫార్మ్ అనేది చూపిస్తుంది. గెట్ రిక్వెస్ట్. సో, ఎంప్టీ ఫార్మ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఇది వార్నింగ్స్ చూపిస్తున్నాయి కదా! ఇది ఇంపోర్ట్ చేసుకుందాం. సో, మనకి ఇక్కడ వార్నింగ్స్ అనేది పోయాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాస్తున్నాం? చేంజ్ పాస్వర్డ్ డాట్ హెచ్‌టీఎంఎల్ అంటే ఒక పాస్వర్డ్ చేంజ్ చేయడానికి ఒక ఫార్మ్ అనేది కావాలి కదా! దానికి మనం టెంప్లేట్స్‌లోకెళ్ళి ఒక ఫార్మ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో, ఇలా ఒక టెంప్లేట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. చేంజ్ పాస్వర్డ్ అనేది. పాస్వర్డ్ చేంజ్ అయితే నార్మల్‌గా సెషన్ అనేది ఎక్స్‌పైర్ అవుతుంది. అందుకే ఇక్కడ అప్డేట్ సెషన్ ఆత్ హ్యాష్ అనేది వాడుకున్నాం. ఇది యూజర్ లాగిన్ స్టేట్‌లోనే ఉంచడానికి ప్రయత్నిస్తుంది. సో, వ్యూస్‌లో రాసుకున్నాం. తర్వాత హ హ్మ్. టెంప్లేట్ కూడా రెడీ అయింది. ఇప్పుడు యూఆర్ఎల్ క్రియేట్ చేసుకుందాం. సో, యూఆర్ఎల్ కూడా క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ సర్వర్ మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు పాస్‌వర్డ్ చేంజ్ అనేది సో, యూజర్ అనేవాడు ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాడా లేదా చూద్దాం. సో, ఇక్కడ యూజర్ అనేవాడు లాగిన్ అయ్యి ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ లాగిన్ అవుతాం. 2ని 1, 2, 3, 4, 5 సో, ఇక్కడ ఏం చేద్దామంటే ఈ డాష్‌బోర్డ్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఉంది కదా! దీంట్లోనే పాస్‌వర్డ్ చేంజ్ అనేది ఒక లింక్ అనేది పెడదాం. సో, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నాను. ఓహ్! సో, ఇక్కడ నేమ్ అనేది తప్పిచ్చాను. మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ మనకి డాష్‌బోర్డ్‌లో చేంజ్ పాస్‌వర్డ్ అని కనిపిస్తుంది. ఇది
క్లిక్ చేసినప్పుడు. క్లిక్ చేస్తే నాకు ఇలా ఒక ఫార్మ్ అనేది కనిపిస్తుంది. ఓల్డ్ పాస్వర్డ్ ఏంటంటే టోనీ 1, 2, 3, 4, 5. ఇప్పుడు న్యూ పాస్వర్డ్ టోనీ 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ డిజిట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక నంబర్ అనేది యాడ్ చేశాను ఎక్స్ట్రాగా. టోనీ 1, 2, 3, 4, 5, 6. చేంజ్ అని నొక్కాను. చేంజ్ అని నొక్కితే నా పాస్వర్డ్ చేంజ్ అయింది. ఇప్పుడు లాగౌట్ అయ్యి నేను పాత పాస్వర్డ్ ఏదైతే ఇచ్చానో అది ట్రై చేస్తాను లాగిన్ అవ్వడానికి. ఇక్కడ టోనీ 1, 2, 3, 4, 5. సో, నాకు ఏం చూపిస్తుంది? ప్లీజ్ ఎంటర్ యువర్ కరెక్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని చూపిస్తుంది. అది ఎందుకంటే మనం పాస్వర్డ్ మార్చాం కాబట్టి. సో, ఇప్పుడు కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తాను. టోనీ 1, 2, 3, 4, 5, 6 లాగిన్. సో, లాగిన్ అయింది. ఇప్పుడు పాస్వర్డ్ అనేది గుర్తులేదు. ఆ పాస్వర్డ్ అనేది రీసెట్ చేయాలి. అప్పుడు ఫర్గాట్ పాస్వర్డ్ అనేది ఇస్తాం కదా! సో, ఆ ఫర్గాట్ పాస్వర్డ్ ఇవ్వాలంటే మనకి పాస్వర్డ్ రీసెట్ అనే ఒక ఆప్షన్ ఉంది జాంగోలో. సో, ఈ పాస్వర్డ్ రీసెట్ వ్యూ అనేది ఏం చేస్తుందంటే ఆల్రెడీ యూజర్ అనేవాడు పాస్వర్డ్ మర్చిపోయాడు కాబట్టి ఈ వ్యూ అనేది ఏం చేస్తుంది? ఒక మెయిల్‌కి ఒక లింక్ పంపిస్తుంది. సో, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. యాక్చువల్‌గా జీమెయిల్‌కి ఎలా పంపించాలని. ఇప్పుడు కన్సోల్ బేస్డ్ వ్యూలో ఒక లింక్ ఎలా పంపించాలో చూద్దాం. సో, ఫస్ట్‌గా జాంగో మనకి ఆటోమేటిక్‌గా పాస్వర్డ్ రీసెట్ డన్ వ్యూ అనేది ఆటోమేటిక్‌గా ఇస్తుంది. సో, మనం సెపరేట్‌గా వ్యూస్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అది మనం ఇంపోర్ట్ చేసుకొని యూఆర్ఎల్స్‌లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఇక్కడ యూఆర్ఎల్స్‌లో సో, ఇలా నేను ఈ 4 లింక్స్ అనేది యాడ్ చేసుకున్నాను యూఆర్ఎల్స్. ఎప్పుడైతే మనం పాస్వర్డ్ రీసెట్ అనే యూఆర్ఎల్‌కి వెళ్తామో అక్కడ ఏమవుతుందంటే పాస్వర్డ్ రీసెట్ వ్యూ మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత మనం ఈమెయిల్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన లింక్ మనం యాక్సెస్ చేస్తే అప్పుడు పాస్‌పోర్ట్ రీసెట్ చేసుకోవడానికి ఫార్మ్ కనిపిస్తుంది. ఆ ఫార్మ్ కనిపించిన తర్వాత మనం సబ్మిట్ చేస్తే డేటాబేస్‌లో అప్డేట్ అవుతుంది. అది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ వార్నింగ్స్ చూపిస్తున్నాయి కదా! ఆథ్ వ్యూస్ అని. సో, అది ఇంపోర్ట్ చేసుకుందాం. సో, ఇక్కడ వార్నింగ్స్ అనేవి నాకు కనిపించడం లేదు. ఇప్పుడు మనకి కన్సోల్‌లో ఆ లింక్ అనేది కనపడాలంటే ఇక్కడ సెట్టింగ్స్.పై ఉంది కదా! ఇక్కడ ఎక్కడైనా ఇక్కడ ఏం చేయాలంటే ఈమెయిల్ బ్యాకెండ్ అని టైప్ చేసుకొని జాంగో డాట్ కోర్ డాట్ మెయిల్ డాట్ బ్యాకెండ్స్ డాట్ కన్సోల్ డాట్ ఈమెయిల్ బ్యాకెండ్ అనేది ఇదేం చేస్తుందంటే కన్సోల్ బ్యాకెండ్ అనమాట. అంటే ఇక్కడ కన్సోల్‌లో మనకి లింక్ అనేది ఇస్తుంది. సో, ఇప్పుడు మనం యూఆర్ఎల్స్ ఇచ్చాం కదా! యూఆర్ఎల్స్ ఇచ్చాం కదా! ఇక్కడ మనం ఏం చేద్దామంటే లాగిన్ ఫామ్‌లో ఇక్కడ ఒక లింక్ యాడ్ చేద్దాం. డాష్‌బోర్డ్‌లో ఎలా యాడ్ చేసామో ఒక లింక్ ఇలాగా. రీసెట్ పాస్వర్డ్. సో, ఈ లింక్ ఓకే. ఇప్పుడు ఈ ఎర్రర్స్ అనేది ఏమి లేవు. ఇప్పుడు గూగుల్‌లోకెళ్ళి ఒకసారి చూద్దాం. ఇక్కడ లాగౌట్ అయ్యాను. రిఫ్రెష్. సో, ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా! ఇది క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ ఈమెయిల్ అడ్రెస్ అని కనిపించింది నాకు. ఇక్కడ ఈమెయిల్ అడ్రెస్ కనిపించింది కాబట్టి ఒకసారి అడ్మిన్‌లోకి వెళ్దాం. అడ్మిన్‌లో టోనీ అన్నవాడికి ఈమెయిల్ అడ్రెస్ లేదు. సో, టోనీ అనేవాడికి ఈమెయిల్ అడ్రెస్ యాడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ టోనీ@gmail.com
అని అప్డేట్ చేసి సేవ్ చేశాను. సేవ్ చేస్తే ఈ ఈమెయిలే ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు tony@gmail.com. సో, ఎప్పుడైతే ఈ ఈమెయిల్ మ్యాచ్ అయిందనుకోండి, మనకి లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ రీసెట్ మై పాస్వర్డ్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ రీసెట్ సెంట్ వి హ్యావ్ మెయిల్డ్ యూ ఈ ఇన్‌స్ట్రక్షన్స్ ఫర్ సెట్టింగ్ యువర్ పాస్వర్డ్. ఇక్కడ డైరెక్ట్‌గా మనకి ఈమెయిల్‌కి రాదు. జస్ట్ మనం కన్సోల్‌లో చేస్తున్నాం కాబట్టి కన్సోల్ బేస్డ్ లింక్ మాత్రమే వస్తుంది. ఆ కన్సోల్ బేస్డ్ లింక్ ఎలా చూడాలంటే ఇక్కడ టెర్మినల్‌లో మీ సర్వర్ ఎక్కడైతే రన్ అవుతుందో అక్కడ ఇలా కనిపిస్తుంది. సో, ఇక్కడ tony@gmail.com అని చెప్పి ఇక్కడ ఈ లింక్ కనిపిస్తుంది కదా! ఈ లింక్ అనేది కాపీ చేసి ఇక్కడ కొత్త ట్యాబ్‌లో పేస్ట్ చేసి ఎంటర్ నొక్కండి. ఎంటర్ నొక్కితే మనకేమొచ్చింది? న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అని వచ్చింది. సో, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే పాస్వర్డ్ మార్చుకోవాలి కాబట్టి టోనీ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇస్తున్నాను. టోనీ 1, 2, 3, 4, 5, 6, 7, 8 చేంజ్ మై పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత నా పాస్వర్డ్ అనేది రీసెట్ అయింది. సో, ఇక్కడ లాగిన్‌లోకెళ్తే ఇప్పుడు టోనీ 1, 2, 3, 4, 5, 6 కొట్టాను. లాగిన్ చేశాను. లాగిన్ చేస్తే ఇక్కడ నాకు ఏం చూపిస్తుంది? కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కాదని చూపించింది. తర్వాత ఇప్పుడు రీసెట్ చేసాం కదా! ఆ పాస్వర్డ్ కొడదాం. టోనీ 1, 2, 3, 4, 5, 6, 7, 8 లాగిన్ చేస్తే నాకిక్కడ లాగిన్ అయింది. సో, ఇది పాస్వర్డ్ రీసెట్టింగ్. ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నామంటే జాంగో అనేది బులెటిన్ అథెంటికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ తర్వాత ఫస్ట్ యూజర్ అనేవాడు రిజిస్టర్ అవుతాడు. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అయ్యి డాష్‌బోర్డ్‌కి వెళ్తాడు. డాష్‌బోర్డ్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆప్షన్స్ లాగౌట్ ఉన్నాయంటాయి. లాగౌట్ కానీ, చేంజ్ పాస్వర్డ్ కానీ. ఆ తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటే యూజర్ అనేవాడు లాగిన్ అయ్యి అప్పుడు చేంజ్ చేయాలి. అదే పాస్వర్డ్ రీసెట్ చేయాలనుకుంటే యూజర్ అనేవాడు లాగిన్ అవ్వకుండానే చేంజ్ చేసుకోగలడు. సో, ఇదంతా మనం జాంగో బులెటిన్ అథెంటికేషన్ ఇచ్చిన వాటితోనే చేసుకున్నాం. మనం కస్టమ్‌గా మన ఓన్ లాజిక్ కూడా రాయలేదు. ఆ జాంగో బులెటిన్‌లో అథెంటికేషన్ ఏదైతే ఉందో అదే వాడుకున్నాం. మనం దీంట్లో ఫార్మ్స్ యూజ్ చేసాం కాబట్టి మన క్రిస్పీ ఫార్మ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.